చిన్నతనం నుంచే చదువుతో పాటుగా సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలని బాలమేళా విజయవాడ విభాగ్ ప్రచారకర్ నవీన్ చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడు జీవితంలో విజయం సాధిస్తారని సూచించారు. సేవా భారతి ఆధ్వర్యంలో అభ్యాసిక పేరుతో ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులకు బాలమేళా పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం రాత్రి సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా భారతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్ మాట్లాడుతూ, విజయవాడ నగరానికి వరదలు వచ్చిన సమయంలో సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించామని, సేవా భారతి సంస్థ వైస్ ప్రెసిడెంట్ పతి నాగలక్ష్మి మాట్లాడుతూ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 186 ట్యూషన్ సెంటర్లలో 5460 మంది పిల్లలను ఉచితంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ట్యూషన్లు చెబుతున్నామన్నారు. సమాజ సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని చెప్పారు. సేవా భారతి సంస్థ సభ్యులు శుభశేఖర్, మాధవ్, మాధురి, డాక్టర్ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. సేవా భారతి అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ప్రేరణతోటి 1990లో ప్రారంభించబడినటువంటి సంస్థ సేవా భారతి. విజయవాడ నగరంలో సుమారుగా 70 ప్రాంతాల్లో ఉపేక్షిత బస్తీలు అంటాము, అంటే పూర్తిగా స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి పిల్లలకి వారి యొక్క చదువుతో పాటుగా దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యాలు, పరిసరాల పరిశుభ్రత, వీటన్నిటి విషయాల్లో అవగాహన కల్పిస్తూ మనం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళకు ఉండేటువంటి సుపోషణ పేరుతోటి మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ ఒకటి ఇస్తుంటాము. MDL మస్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి బాంబే సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక సహాయంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పిల్లలకి ప్రతిరోజు వారానికి 6 రోజుల పాటు మనం సున్నుండలు, తర్వాత రాగి ఉండలు, మిగతా రకాలైనటువంటి ఆహార పదార్థాలని వాళ్ళ సుపోషణ పేరుతో అందజేస్తున్నాము. వారి సహకారంతో స్కూల్ బ్యాగులు, పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ కూడా అందజేస్తూ జరుగుతుంటుంది. ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక మహిళా టీచర్ని నాకు అపాయింట్ చేసి వారి ద్వారానే ఈ సేవా కార్యక్రమం అందజేస్తున్నాము. మనం నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలకి చాలామంది వదాన్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ట్విల్స్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి గమిని నవీన్ గారు మన మధ్యనే ఉన్నారు. వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విజయవాడలో ఉండేటువంటి వారు కూడా మనకు అందజేస్తారు. అండి, నా పేరు నవీన్, నేను ట్విల్స్ క్లాతింగ్ MDని. మేము రెగ్యులర్గా ఈ సేవా భారతి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అంటే ట్విల్స్ క్లాతింగ్ తరపున మేము CSR కింద రెగ్యులర్గా మేము ఈ సేవా భారతి అభ్యాసికల్లో ప్రతి ఇయర్ 30 అభ్యాసికలకి మేము స్పాన్సర్ చేస్తున్నాం. మేము రెగ్యులర్గా అభ్యాసికల్ని కూడా విజిట్ చేస్తున్నాం. వాళ్ళు చేసే విధానం, అక్కడ పిల్లలకి అభ్యాసికలు ఎంత యూస్ఫుల్ ఉన్నది మేము పర్సనల్గా విజిట్ కూడా చేస్తున్నాం. మేము CSR తరపున, మా కంపెనీ తరపున మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. కానీ దాంట్లో మాకు అన్నిటికీ నచ్చింది, ఇష్టమైనది సేవా భారతిలో అభ్యాసికల్లో మేము స్పాన్సర్ చేయడం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కేరు, లేదా పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ చెప్పడం మాకు బాగా నచ్చింది. కాబట్టి మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా మా CSR తరపున రెగ్యులర్గా మేము డొనేట్ చేస్తున్నాం. ఫర్దర్గా కూడా ఖచ్చితంగా మేము CSR తరపున మా సేవా భారతికి తప్పనిసరిగా డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు పత్తి నాగలక్ష్మి. సేవా భారతి విజయవాడకి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలో ఉన్నాను. అనేక సేవా కార్యక్రమాల్లో ఇదొక పెట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అభ్యాసికల్ది. ఈ అభ్యాసికలు మనం ఎలాగైతే ఇందాక చెప్పారో వారు 70 అభ్యాసికలు మనకి ఊళ్ళో జరుగుతున్నాయి. రోజుకి 2 గంటల పాటు టీచరు పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించి వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా అండ్ సోషల్ హెల్త్, ఆరోగ్యకరమైన వ్యక్తి నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ పిల్లలందరూ భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ ఇలాంటి సెంటర్లు మనకి జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, ఓల్డ్ ఆర్ఆర్పేట, న్యూ ఆర్ఆర్పేట, నొలకపేట, మహానాడు కట్ట, సింగినగరు, కృష్ణలంక, వైఎస్ఆర్ కాలనీ, వెంకటేశ్వర నగరు ఇలాంటి వెనకపడిన బస్తీలలో జరుగుతూ ఉంటాయండి. టీచర్స్ అందరికీ ట్రైన్ చేయటము, ఈ టీచర్స్ ద్వారా పిల్లల్ని
రేపు వ్యక్తి నిర్మాణం అంటాం మనం. వ్యక్తి నిర్మాణంతోనే సమాజ నిర్మాణం, సమాజ నిర్మాణంతోనే దేశ నిర్మాణం. ఇదే ఆశతో, ఆశయంతో, మోటోతో ముందుకు వెళ్తున్నాము. ధన్యవాదాలు. ఇంకో సేవాభారతి విజయవాడ ద్వారా ఇంకొక పెద్ద ప్రకల్పం ఏంటంటే, చింతూరు దగ్గర గిరిజన గ్రామాల్లో ఆడపిల్లలు చదువుకు నోచుకోని పిల్లల్ని మనం తీసుకొచ్చి వాళ్ళని 10th తర్వాత ఇంటర్ చదివించి తర్వాత నర్సింగ్ ట్రైనింగ్లు చేయించి వాళ్ళని హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా జరుగుతుంది. గత 30 ఏళ్ళుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము.